విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీల ద్వారా వారిలో దాగి ఉన్న ధారణ శక్తిని బయటకు తీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా జగన్నాథపురం ప్రఖండ ఆధ్వర్యంలో స్థానిక సామా పబ్లిక్ స్కూల్లో భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంపై కంఠస్థ పోటీలు నేడు విజయవంతంగా జరిగాయని జగన్నాథపురం ప్రఖండ ఇన్ఛార్జ్ బచ్చు మహాలక్ష్మి అన్నారు. వివిధ పాఠశాలల నుండి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. విజేతలకు మెమంటోలు, అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశామని అన్నారు. విహెచ్పి జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ విహెచ్పి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పోటీలు ప్రఖండ మరియు జిల్లా స్థాయిలో నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి పోటీలు శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 15న జరుగుతాయని మహాలక్ష్మి తెలిపారు. భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చునని అన్నారు. గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు అందరిలో సంస్కారాన్ని నింపుతుంది భగవద్గీత అని అన్నారు. సామా పబ్లిక్ స్కూల్ అధినేత ఈశ్వరరావు, సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీకృష్ణబాణి, శ్రీదేవి, లక్ష్మణ శాస్త్రి, దుర్గాప్రసాద్ మన్నారు, రవిశంకర్ పట్నాయక్, లక్ష్మణ శాస్త్రి వ్యవహరించారు. కార్యక్రమంలో ఉదయ భానోజీరావు, శ్రీకృష్ణబాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సుమారు 200 మంది పాల్గొన్నారు. హిందూ పరిషత్ తరఫున ఈరోజు జగన్నాథపురంలో ప్రఖండ స్థాయి కూడా కంప్లీట్ చేశామండి. 15వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి. సో ఈరోజు కూడా చాలా బాగా జరిగాయి. మొత్తం 3 ప్రఖండలు కూడా చాలా బాగా జరిపించాము. ఇంకా 15వ తారీఖున కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రామకృష్ణ పబ్లిక్ స్కూల్ మార్గుడి జంక్షన్లో ఉన్నాయి. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతాయి. సో చాలా బాగా చేసామండి ఈసారి. 200 మంది అలా వస్తారు విద్యార్థులు. చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు కూడా అలాగే వచ్చారు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినారు. మళ్ళీ జిల్లా స్థాయికి వచ్చారు. అక్కడ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర స్థాయికి జరుగుతారు. ప్రతి సంవత్సరం కూడా మా ప్రఖండ నుంచి చాలామంది జిల్లాలోని రాష్ట్రంలో కూడా విని ప్రజలు నేర్చుకుంటూ ఉంటారు. భగవద్గీత కంఠస్థ పోటీలు 2094 నుంచి చేస్తున్నా కూడా కంటిన్యూగా మానకుండా ప్రతి సంవత్సరము ఒక్కొక్క అధ్యాయం చొప్పున జరుగుతూ వస్తుంది. అదేవిధంగా జగన్నాథపురంలో ఈ ఏడాది జరిగింది. మొత్తం ఒక 150 తర్వాత ప్రఖండ పోటీలు అవగానే జిల్లా పోటీలు ఉంటాయి. ప్రతి ఏడాది జిల్లా పోటీలు అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయి. ఎంపిక చేసినందువల్ల మీరు జిల్లా స్థాయికి వచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా ఏ విధంగా దోషాలు లేకుండా బాగా చదవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నెల 15వ తారీఖున ఆదివారం నాడు శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో శాంతినగర్ శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్ అక్కడ మనకి ఈ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించబడతాయి. ఈరోజు ప్రథమ తృతీయ వచ్చిన ప్రతి విద్యార్థులను కూడా అక్కడికి వచ్చి ఆ పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదే ఆ తర్వాత 25వ తారీఖున డిసెంబర్ నాడు విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగితే ఆ పోటీలకు కూడా ఈ జిల్లా స్థాయిలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారో వాళ్ళు విజయవాడలో ప్రాంత స్థాయికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.